హాయ్ అండి అందరికీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన గద్దర్ పేరు మీద సినిమా వాళ్ళకి అవార్డులు ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ అవార్డులు ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చివరిగా ఈ అవార్డులు పేర్లు అయితే ప్రకటించడం జరిగింది. ఎవరెవరు ఉత్తమ నటులు, ఏ కేటగిరీలో ఎవరికి అవార్డులు వచ్చినాయని చెప్పేసి అవార్డులను అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా పుష్ప 2 మూవీకి అల్లు అర్జున్కి ఉత్తమ నటుడు అవార్డు అయితే రావడమే జరిగింది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏదైతే టాలీవుడ్ తరపున ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి వచ్చిందంటే అల్లు అర్జున్కి ప్రకటించడం జరిగింది. అయితే ఈ అల్లు అర్జున్కి అవార్డు ప్రకటించడం మీద కొన్ని భిన్నాభిప్రాయాలు, కొన్ని కాంట్రవర్షీలు కూడా లేవనెత్తుతున్నారనమాట. మనం గమనించినట్లయితే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ అనేది ఒక స్మగ్లర్ క్యారెక్టర్. అలాగే ఏదైతే పుష్ప 2లో పోలీస్ స్టేషన్ని ఎంత దారుణంగా అవమానించాడో మనందరికీ తెలుసు. అంటే ఆ సినిమా క్యారెక్టర్లో అల్లు అర్జున్ నటన బాగున్నా కానీ ఆ క్యారెక్టరైజేషన్ అనేది బాగలేదనమాట. అయితే ఈ సినిమా అంటే ఒక స్మగ్లర్ క్యారెక్టర్కి పోలీసుల్ని ఇంత దారుణంగా అవమానించిన ఏదైతే ఒక క్యారెక్టర్కి మీరు ఎందుకు మీరు ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో వ్యతిరేక వాదనలు, ముఖ్యంగా అటు ఇతర వర్గాల ఫ్యాన్స్ నుంచి, అలాగే ఏదైతే సమాజం పట్ల అవగాహన ఉన్న, సామాజిక స్పృహలో ఉన్న పౌర సంఘ హక్కుల నుంచి కూడా ఒక భిన్న వాదన అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు అల్లు అర్జున్ యాక్టింగ్తో మాకు ఎలాంటి సమస్య లేదు, కాకపోతే ఆయన వేసిన క్యారెక్టర్ ఉందనే సమస్య. ఇంత పోలీసులను ఇంత దారుణంగా అవమానించి ఇట్లా చిత్రీకరించిన వాళ్ళకి ఎట్లా అవార్డు ఇస్తారన్న కాంట్రవర్సీ అయితే మొదలైందనమాట. ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వాలే ఇట్లా ఒక స్మగ్లర్ క్యారెక్టర్కి ఎంకరేజ్ చేస్తూ మీరు అవార్డులు ఇస్తే రేపు భవిష్యత్తులో మంచి సినిమా చేసే వాళ్ళు కూడా ఏదైతే ఈ స్మగ్లర్ క్యారెక్టర్లకి అలవాటు పడతారు కదా, అంటే క్రైమ్ లాంటి క్యారెక్టర్లకు అలవాటు పడతారు కదా, దీన్ని ఎంకరేజ్ చేయకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వమే ఇలా ఎంకరేజ్ చేస్తే పరిస్థితి ఏంటి అనే ఒక భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ అవార్డు రావడం మంచి విషయమే, కాకపోతే ఆ క్యారెక్టర్కి రావడం అనేది మంచి విషయం కాదు అన్న భిన్నాభిప్రాయాలు అయితే చాలా వ్యక్తమవుతున్నాయి అనమాట. చూడాలి మరి దీని మీద ఇంకా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురైతాయి అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.